ప్రార్థన చేసుకొని కోరికను ప్రారంభించుకుందాము. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు దేవుని సహాయం కొరకు దిన పరిచర్య కొరకై ప్రార్థన చేస్తుందిగా మనం చేస్తాం. బ్రదర్స్ నుండి కానీ సిస్టర్స్ నుండి కానీ ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు దేవుని సహాయం కొరకు దిన పరిచర్య కొరకై ప్రార్థన చేస్తుందిగా మనం చేస్తాం. దయచేసి మమ్మల్ని ప్రభావ ఆత్మీయంగా మీరు ఆదరించండి. ప్రభావం నాకు మాత్రం పరచబడాలి. ప్రభావ కార్యాలన్నీ పరచబడాలి. మీరు కేవలం మీ యొక్క నామం మాత్రం పరచబడాలి. ఈ యొక్క ప్రభావం తండ్రి పడేసినాము తండ్రి బాధ్యత మీరే మీ నామం పరచుకుంటుంటే మీకు ఎన్ని వందలు ప్రార్థన సత్యం పరచుకున్నాను ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదైన దేవ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయమున మీ ప్రియ బిడ్డలముగా తండ్రి సంఘంగా చేరి మీ నామాన్ని కనపరిచే విధముగా మరి చేరొచ్చుండగా తండ్రి, మరి మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలము మీ కృప, మీ కనికరము, దాన్ని బట్టి నీకు వందనాలు. మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మా నిమిత్తమై తండ్రి మరి ఈ లోకంలో చేసినటువంటి తండ్రి గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి మరి మా పాపం నిమిత్తమై తండ్రి మరణించి సమాధి చేయబడి మూడో దినంలో మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి మీ యొక్క శుభకార్యం బట్టి నీకు వందనాలు. మరణం పైన విజయాన్ని సాధించి మా నిమిత్తమై రక్షణ సిద్ధపరిచినటువంటి మీ యొక్క కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా అది ఉచితంగా మాకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నీకు వందనాలు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు మమ్మల్ని అందరినీ తండ్రి మరి సజీవ లెక్కలోంచి మీ కృపలో తండ్రి మరి మేము ఎదగడానికి తండ్రి సంఘాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అదే ప్రభువా, మరి మీరు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మానవుని పట్ల ఎంతో ఉన్నతమైనవి తండ్రి ప్రభావ మరి నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ ప్రభువా, వాక్యం అనే మన్నాతో మమ్మల్ని సంతృప్తిపరుస్తూ తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి మీరు తోడ్పడుతున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, సేవకుల్ని, పరిచారకుల్ని తండ్రి మరి సంఘస్థుల్ని మీరు అనుభవిస్తూ వచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యత్వం కొరకు ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్న మీ సిద్ధపాటును బట్టి నీకు వందనాలు. తండ్రి జీవించినంత కాలము ప్రభా మరి మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి మరి మీ రాజ్యం నిమిత్తమై మేము సిద్ధపడడానికి మీ యొక్క కృప సహాయం దయచేస్తూ రండి. సాయంకాల సమయంలో రెండు విడుదలంగా మేము చేరి తండ్రి మీ మందిరావరణంలో మేము ఈ విధంగా కూడి వచ్చుట తండ్రి ప్రభు మరి మీరు గమనిస్తున్నటువంటి దేవుడు తండ్రి ఎందు నిమిత్తమైతే ప్రభు మరి మీరు ఏర్పరిచి ఉంచినారో ఈ యొక్క కూడికను తండ్రి మీ యొక్క పరిపూర్ణ చిత్తం నెరవేర్చుకుంటూ రండి. ప్రభు దాసుని జయరజనం కూడా ఇండియా నుంచి తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని అభిషేకించి తండ్రి మరి మా ఆత్మీయ అక్కర్లు మీరు ఎరిగిన దేవుడు ప్రభా మరి ఏది అవసరమో తండ్రి అది ప్రభు మీ యొక్క ధవల సింహాసనం నుంచి మీ మాటలు వినడానికి సహాయం దయచేయండి తండ్రి. మరి మీ వాక్యము వెలువడినప్పుడు మేము స్వీకరించి తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని దాని విషయమై ధ్యానిస్తూ తండ్రి మరి మేము తండ్రి మీ వాక్యాన్ని తండ్రి మరి మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వినటం మాత్రమే కాదు తండ్రి మరి విన్న దాన్ని ప్రభు మేము ఆచరణలో ఉంచడానికి సహాయం దయచేయండి. మీ దాసుడు ప్రభు మరి నిలబడినట్టుండగా మీ యొక్క ఆత్మాభిషేకం దయచేయండి. మీ యొక్క రుణంతలు గల ఆత్మను మీరు కుమ్మరిస్తూ రండి. ప్రియ ప్రభా మరి కనీకమైన చీకటి శక్తులు నజరుడైన యేసు నామమున లయపరుస్తూ రండి. నలుమూల మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా
అంధకార చీకటి శక్తులన్నింటి నుంచి రమ్మని మీరు నిర్మూలపరుస్తూ రమ్మని తను ఈ కోరికలంతటినీ మీ హస్తాలకు చెప్పుకుంటూ తను మీ ఆత్మవశమున మమ్మల్ని అందరిని ఉంచమని తను వినగలిగే చెవుల్ని గ్రహించగలిగే తన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి తప్పించండి తను మేము ఏది చేసినా మీ మందిరావరణంలో మీకు మహిమ తెచ్చేవారి ఉండడానికి సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తెలుగు పాట పుస్తకాలు అండి. పాట సంఖ్య 160వ పాట. ఇక్కడ సాంగ్ బుక్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాల్సి ఉంటే ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్, సాంగ్ బుక్స్ తీసుకోవచ్చు. పాట సంఖ్య 160, నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకొని. ఐదు 529 పాట కూడా ఉందండి. కొన్ని పాట పుస్తకాల్లో 529 కూడా ఉంది. న్యూ సాంగ్ బుక్స్ అయితే 627 పాట. పాత పుస్తకాలలో 529. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోలేడే. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోని పవిత్ర ప్రజలైన
పాట సంఖ్య 173 నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యం. ఎల్లో సాంగ్ బుక్స్ ఉన్నాయండి, చిన్న పాట పుస్తకాలు, అవి దయచేసి తీసుకోవచ్చు. చిన్న పాట పుస్తకాల్లో నుండి 173 పాట. దయచేసి మొదటి చరణము లేచి నిలబడి పాడదాం. నిలబడి పాడేటప్పుడు కొద్దిగా సర్దుకొని ముందుకు వచ్చినట్లయితే వెనక్కి వచ్చే వారికి స్థలం ఉంటుంది. కాబట్టి as we stand up and sing the first stanza, we request all the brothers and sisters to kindly move forward so that the others who are coming later may have spaces. మొదటి చరణం పాడిన తర్వాత మీరు కూర్చోవచ్చు. 173 పాట నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడు ప్రభు యేసు రాజ్యము. పరిపూర్ణము
ఐశ్వర్యము
సమయంలో దేవుని దాసులండి దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాము. లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం కలిసి Acts of the Apostles, chapter 14, reading all together, verse 22. శిష్యుల మనసులను దృఢపరిచి ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన మోకరించి ప్రేమగల తండ్రి యేసుప్రభు నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము ఈ వాక్యం చుట్టూ చేరవచ్చే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఇచ్చిన సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాము. రాగలిగిన వారిని బట్టి వందనాలు. ఎవరైనా రావాల్సింటే అధికమైన ఆలస్యం కలగకుండా పారిపెట్టి ఉడకలండి. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం కూడా దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా బలపరచుకున్నటువంటి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. ఎన్నో సమస్యలు పోరాటాలు ఉన్న వారికి కృప చూపించము. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి నిర్గమ 23-25 ప్రకారం వారికి ఆరోగ్యం కలిగించమని, ఇమిగ్రేషన్ ఇష్యూస్తో ఉన్నవారికి మార్పు 10-27 ప్రకారం దేవునికి సమస్తం సాధించమని, అన్ని చక్కగా చేసి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయము. అరే ఉద్యోగం పొందనట్లుగా అనుకూలపరచము. దానికి చెప్పుకోలేని సమస్యలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అవసరతలు అన్నీ మీకు తెలుసు. మీరు అందరిని ఎరిగిన దేవుడు. మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకును అని మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచుము. కొన్ని మాటలు నా నోట ఉంచుము. ఆ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ అపోస్తల కార్యములు డాక్టర్ లూకా మానవ రచయిత అని మనకు పరిచయం.
They'll sit somewhere. దాదాపు 2000 సంవత్సరాల క్రితం డాక్టర్ అంటే ఊహించుకోలేము. ఇప్పుడు కూడా డాక్టర్ అంటే ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఆ దినాల్లో డాక్టరు ఎక్కడ మన ఇంటి పక్కన కాలేజీ, ఇంటి ఎదురు కాలేజీ, ఇంటి ముందున్న కాలేజీలో చదవలేదు. పైపెచ్చు డొనేషన్ కట్టి కూడా చదవలేదు ఆయన. ఆ దినాల్లో గ్రీస్ దేశంలో ఇన్స్టిట్యూట్స్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందినవి. ఇప్పుడు యుఎస్, యూకేలో ఎలా ఉంటుందో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్, యల్, ప్రిన్స్టన్ అలాంటి ప్రత్యేక ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలో మెడిసిన్ చేసి ప్రభు పిలిస్తే ప్రభుని సేవించడానికి వచ్చి అపోస్తులైన పౌలుకు ఒక పర్సనల్ డాక్టర్గా పనిచేస్తూ ప్రభు అనుగ్రహించిన సామర్థ్యం కొద్ది కొత్త నిబంధనలో 2 పుస్తకాలు రాశాడు. ఒక సువార్త, దాన్ని లూకా సువార్త అంటాం. రెండవది అపోస్తుల కార్యాలు, సంఘ చరిత్ర. ఈ 2 చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే దేవుడు ఫుల్ టైం మినిస్టర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన సేవించడానికి మనల్ని వాడుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ ఎగ్జాంపుల్ యాజ్ టు హౌ గాడ్ కెన్ యూజ్ not only full-time workers but the part-time workers who work in the secular domain and still be available unto the Lord for the extension of His kingdom. This has been made possible in the biblical history down through the ages, and this is also possible even today as well. కనుక అపోస్తుల కార్యములు ఆయన ఉన్నట్లుగా అపోస్తుల యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సంగతులు వివరంగా రాయటానికి పూనుకున్నారు. అందుకే చాలా సందర్భాల్లో మీరు గమనించినారు లేదో బైబిల్ చదువుతుంటే మనము అనే పదం వాడతాడు. మనము అంటే ఆయనతో పాటు డాక్టర్ లూకాతో పాటు పౌలు ఇతరులు కూడా ఇంక్లూడ్ చేసింది. మేము అనే పదం కూడా వాడతాడు. ఇంక ఇవన్నీ మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే వాజ్ వర్కింగ్ టుగెదర్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ జయంట్ స్టాల్వర్డ్స్ the New Testament dispensation called Paul the Apostle. అపోస్తలుడైన పౌలు లాంటి గొప్ప దైవజనుడితో ఆయన పరిచయం చేస్తున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రాసిన సంగతులన్నింటిలో ఇప్పుడు నేను చదివిన వాక్యం ఏంటంటే నిలకడ, స్టెడ్ ఫాస్ట్, కంటిన్యూయేషన్ ఆర్ స్టెడ్ ఫాస్ట్. లైఫ్ ఈజ్ సో మెనీ టైమ్స్ మిస్సింగ్ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్. మనము స్టెడ్ ఫాస్ట్గా, కంటిన్యూస్గా, సాధారణంగా ఉండలేము. మనదంతా అబ్నార్మల్గా ఉంటుంది. either we will be very low or we will be very high, but very rarely we will be average. చదువులో మాత్రం యావరేజ్గా ఉంటాం, యాక్షన్లో మాత్రం అట్లా ఉన్నాం. either హైపర్ యాక్టివ్ ఆర్ నో యాక్టివ్. మన క్రిస్టియన్ లైఫ్ డజంట్ డిమాండ్ దట్, ఇట్ డిమాండ్స్ కన్సిస్టెన్సీ. అది నిలకడను మనకు జ్ఞాపకం చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్, constant, steadfast in so many spiritual areas. ఇప్పుడు సాయంకాలం ఒక 5 విషయాల్లో మనం ఎలాగ నిలకడగా ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. హౌ టు బీ steadfast, continue in at least 5 aspects as we glean through the New Testament scriptures. Number 1, Acts of the Apostles chapter 13 verse 43. మొదటి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 43వ వచనం. అపోస్తుల కార్యాలు 13:43. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవేశులను, పౌలును, బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృపైన నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించి. కనుక కృపలో నిలకడగా ఉండటం. ఫస్ట్ థింగ్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద గ్రేస్, కంటిన్యూ ఇన్ ద గ్రేస్. అంటే మనకి నిలకడ లోపిస్తుంది. ఆదివారం ఉన్నంత నిలకడ శనివారం ఉండదు. అంటే సారీ, మీకు ఇక్కడ ఫ్రైడే ఉన్నంత నిలకడ థర్స్డే దాకా ఉండదు. ఆ నిలకడ సమ్హౌ ఇట్ గెట్ డిస్టర్బ్. ఏదో ఒక పరిస్థితిని బట్టి ఇంట్లోనో, ఊర్లోనో, ఉద్యోగంలోనో, కుటుంబంలోనో నిలకడ లోపిస్తుంది.
సో నంబర్ 1, బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద గ్రేస్. దేవుని కృపలో నిలకడగా ఉండండి. ఈ కృపే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప యేసు ప్రభువే. అందుకే బైబిల్లో రాశారు కదా, కృప అనేదానికి అర్థము ఆర్ ద డెఫినేషన్, ద స్టాండర్డ్ tall definition for the grace is mentioned in 2 Corinthians chapter 8 verse 9. 2 కొరింథీయులు 8:9లో మనం చూస్తాం, మీరు దేవుని కృపను ఎరుగుదురు కదా. Although he was rich, that he became poor in order to make us rich. ఆయన ధనవంతుడయ్యండి దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయటానికి దరిద్రుడు ఆయన. దిస్ ఇస్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమానమైన లక్షణం ఇది. లోకంలో దరిద్రతలో నుండి ధనవంతులు కావడానికి ట్రై చేస్తారు. దిస్ ఇస్ ఆల్ ఎగ్జాంపుల్ అక్రాస్ ద వరల్డ్, నో మ్యాటర్ హూ దే ఆర్, వై దే ఆర్, ఎవరిబడి వాంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ద రిచెస్. నోబడి వుడ్ ఎవర్ సే నో ఫర్ ద రిచెస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ పారాడాక్సికల్లీ ఆపోజిట్. Although he was rich, but he wanted to be poor willingly. బ్యాంక్రప్ట్ దివాళా తీయడం అనేది పొరపాటు చేసి దివాళా తీసేవాళ్ళు ఉంటారు చాలామంది. మన పల్లెటూరులో తెలుసు కదా, కొన్ని స్టోరీలు చెప్తారు. మా ఊళ్ళో వాళ్ళు పెద్ద రైతు అండి, 1000 ఎకరాలు ఉండేదండి. తాగి ప్యాకెట్ ఆడి నష్టాలు చేసుకొని అంత పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఏం లేదు దివాళా తీసినాడు అని అంటారు. అట్లా పొరపాటు చేసి దివాళా తీసేది కాదు యేసుప్రభువారు. He did no sin. The Bible says he did no sin, he knew no sin, but he became sin for us. మన కొరకైన పాపంగా చేయబడటానికి he himself came as a simple, sinless Lamb of God. సామాన్యమైన దేవుని గొర్రెపిల్లగా పాపం లేని వాడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి, అందుకే ఆయన భూమి మీద ఉన్న దినాల్లో నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు. వీ కెన్ ఎస్టాబ్లిష్ దట్ దెర్ ఇస్ సిన్ ఇన్ మీ. మనమైతే దీన్ని ఆపోజిట్గా చెప్పాలి. నాలో పాపం లేదని మీరు ఎవరు చెప్పగలరు? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? మర్చిపోయారు. విచిత్రం ఏంటంటే బయట దేశాలకు వచ్చిన తర్వాత అది పోతుంది, ఇది పోతుంది, మిక్స్డ్. యేసుప్రభు ఏం చెప్పాడంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలరు. మనం ఏం చెప్పవచ్చు అంటే నాలో పాపం లేదని మీలో ఎవరు చెప్పగలరు. యూ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? కనుక మనుషుడు పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కొనసాగుతున్నాడు. అండ్ ద బైబిల్ సేస్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల జీతము మరణం. అందరితో చెప్పి ఆగిపోలేదు. అందరితో ఆగిపోతే బైబిల్ కాదు. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్, మ్యాగజైన్, న్యూస్ పేపర్. అయితే అని ఒక క్లాసు పెట్టారు. అయితే 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 అనే క్లాసు బైబిల్లో ఉన్నంత దాకా దెర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఎ సిన్ఫుల్ సొసైటీ. పాపాత్ముడైన మానవునికి, పాపాత్మైన సమాజానికి నిరీక్షణ ఉంది. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసు ప్రభు వారు చెప్ప సత్యం కానీ దేవుని వరంగా భూమి మీదకి దిగి వచ్చినాడు. మనందరి పాపాలు భరించడానికి వచ్చినాడు. మన కొరకు శిలువలో పాపంగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడదెబ్బలు, ప్రక్కలో బండపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామానుకుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ us from all our sin, not one sin. నేను రోజుకు ఒకే పాపం చేస్తున్నాను వాడు చేయొద్దని ఎవరు లేరు. నేను రోజుకి ఇన్నే పాపాలు చేస్తున్నాను వాడు చేయొద్దు. కెన్ ఎనీబడీ క్యాటలాగ్ లిస్ట్ అవుట్ అవర్ సిన్స్. అందుకే బైబిల్లో రాస్తాడు, దావీదు అంటాడు, నా పాపములు నా తల వెంట్రుకలకు మించి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నేరుగా సూటికి జవాబు చెప్పండి. తల వెంట్రుకలు నాకు ఇన్ని ఉన్నాయని వాళ్ళు ఎవరని చెప్పండి. వెంట్రుకలు ఉన్న వాళ్ళ సంగతి, బాల్ హెయిర్ ఉంటే వదిలేయండి, బాల్ హెడ్ ఉంటే వదిలేయండి. భవిష్యత్తు మీకు తెలియదు అనుకుంటా. పురుషులకైతే 1,00,000 నుండి 1,50,000 దాకా ఉంటాయంట. స్త్రీలకైతే 1,50,000 నుండి 2,00,000 దాకా ఉంటాయంట తలలో వెంట్రుక. అంటే బాగా కేసు సంపద అని తెలుగులో పదం వాడతారు కదా, వెంట్రుకలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి.
అలాంటి వాళ్ళని గురించి నేను మాట్లాడతాను. అంటే పాపాలు వందల్లో కాదు, వేలల్లో కాదు, జీతం కంటే ఎక్కువ. ఈ పాపాలన్నీ ఒకే ఒక్కటి తీసివేయటానికి పాపల రక్షకుడికి భూమి మీద ఇంటికి వచ్చి ఆయన పేరు యేసు. అందుకే లూకా 19:10 చెప్పబడుతూ వచ్చింది, ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు సేవ్ అండ్ సీక్ దట్ వాస్ లాస్ట్. నశించిన దానిని వెలికి రక్షించడానికి. ఆయనకి డిసెంబర్ దినాలు వస్తే క్రిస్మస్ యేసు ప్రభు వారు వచ్చినాడని గుర్తొస్తుంది. బహుశా మీరు ఇంకా ఎయిర్పోర్ట్లు చూడలేదేమో. ఎయిర్పోర్ట్లు అప్పుడే ఆల్ గివింగ్ ఏ ఫెసిలిటీ ఆఫ్ ఏ క్రిస్మస్. అప్పుడే క్రిస్మస్ ట్రీలు అబుదాబిలో ఉన్నాయి, ఇక్కడ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. సో గ్లాడ్ టు సీ that the world started to remember and recollect the birth of the Savior. రక్షకుడు ఈ భూమి మీద ఉదయించినాడు అనేది జ్ఞాపకం చేయడానికి ప్రపంచము ఆరంభించి, అయితే మనం ఇది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు పాపల రక్షకుడు. మన కొరకు ఆయన పుట్టకపోతే మనకు పుట్టగతలు లేవు. ఒకసారి చెప్పనా, కఠినంగా ఉంటాయి కొన్ని మాటలు. మన కొరకు ఆయన పాపల రక్షకుడిగా పుట్టకపోతే మనకు పుట్టగతలు లేవు. ఆయన పుట్టాడు కనుక, మన పాపాలు క్షమించడానికి జీవించాడు కనుక, మన పాపాలు మోసుకున్నాడు కనుక, ఇది నాన్న యేసునందు విశ్వాసం ఉంచడానికి మార్గం సిద్ధం చేయబడి, అది ఆయన కృప. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా జీవిత కొనసాగింపు, కృప ద్వారా జీవితం ముగింపు. అందుకే పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే. రాత్రికి ఎవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే, we plead with you to consider Jesus Christ to receive him as a personal savior. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. అదే జరగకపోతే ఎంతకాలము క్రైస్తవులని చెప్పుకున్నా, ఎంతకాలం బైబిల్ చదివినా, ఎంతకాలం ఇలాంటి మీటింగ్లకు వచ్చినా అదొక మతం, మార్గం కాదు. మార్గం యేసు ప్రభుత్వం మన హృదయానికి ఉన్న సంబంధం. ఈ కృపలో నిలిచిండుట కొరకై మొదటి రక్షణతో ఆరంభించాలా, తర్వాత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించడానికి ఈ కృప మీదనే కొనసాగాలని కోరబడుతుంది. అందుకే మనం ఎవరు అతిశయపడటానికి వీల్లేదని పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు. కృప ద్వారా మనం రక్షించబడ్డాము, ఎవడన్నో అతిశయపడా. ఇది క్రియల వలన కలిగినది కాదు. సాల్వేషన్ వాజ్ నాట్ బ్రాట్ బికాస్ ఆఫ్ ద వర్క్స్ విత్ యూ, బట్ బికాస్ ఆఫ్ ద వర్క్ జీసస్ హస్ డన్. మనం చేసిన పనిని బట్టి రక్షణ రాలేదు, యేసు చేసిన పనిని బట్టి రక్షణ. కనుక యేసు పాపుల రక్షకుడు, లోక రక్షకుని బైబిల్లో రాయబడుతూ వచ్చి 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీ రక్షణ పొందిన తర్వాత, ఈ నిజముగా నా రక్షకుడు అని చెప్పలేదు ఆమె. మా ఊర్లోకి వచ్చినాడు, మా ఊరు రక్షకుడు అని చెప్పలేదు. మా ప్రాంతానికి వచ్చినాడు, మా ప్రాంత రక్షకుడు అని చెప్పలేదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యోహాను భక్తుడు మొదటి పత్రికలో కూడా అలాగే రాసింది, ఆయన లోక రక్షకుడు. ది సేవియర్ ఈజ్ బోర్న్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో రక్షకుడు జన్మించినాడు, జీవించినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, మళ్ళీ ఆ రక్షకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుని కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం. కనుక కంటిన్యూ ఇన్ ద గ్రేస్. జీవితంలో రకరకాల కష్టాలు, పోరాటాలు వస్తాయి. నాకు కష్టం లేదనే వాళ్ళు ఎవరు ఉంటారు? వయసుకు తగిన కష్టం ఉంటుంది. తెలుగులో సామెత ఉంది కదా, చెట్టుకు తగినట్టు గాలి ఉంటుందని. మీరు ఇక్కడ ఉన్నంత మాత్రం కష్టాలు లేవని అనుకుంటూ ఉంటే బహుశా వాళ్ళ జీవితం అంటే తెలియదు అనుకుంటా. ఎక్కడున్న కష్టాలు ఉంటాయి, అమెరికాలో ఉన్న ఉంటాయి, యూకేలో ఉన్న ఉంటాయి, ఖతార్లో ఉన్న ఉంటాయి, అక్కడ ఉన్న కూడా కష్టాలు ఉంటాయి, అంతఃపురంలో ఉన్న కష్టాలు ఉంటాయి, సామాన్య పేదవాడిగా ఉన్నా కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలు మానవ జీవితంలో మిళితం. దేవుడు అలా ఏర్పాటు చేసినాడు. కనుక ఇవన్నిటిలో ఆయన కృపే మనల్ని ఆదుకొని నడిపిస్తుంది. కృపలో సాగిపోవటానికి, యేసులో సాగిపోవటానికి ఇష్టం. రెండో చూస్తామా, ఇప్పుడు 14:22 మనం చదవం కదా, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 14:22. అపోస్తలుల కార్యాలు 14:22, యాక్ట్స్ చాప్టర్ 14:22. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని
అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించింది. 2 సందర్భాల్లో ఒక పదం కనిపిస్తుంది. ఏంటది? హెచ్చరించరి, హెచ్చరించరి. హెచ్చరిక మనకు మామూలుగా ఇష్టం ఉండదు, కానీ ఇది బైబిల్ పదం. మనం ఎలాగ చెప్పాలనుకుంటాం? జెంటిల్గా చెప్పాలి, మృదువుగా మాట్లాడాలి బ్రదర్ అంటాం. మృదువుగా మాట్లాడతాం. హెచ్చరిక చేసేది హెచ్చరిక చేస్తాం, గట్టిగా చెప్పేది గట్టిగా చెప్తాం, మెల్లగా చెప్పేది మెల్లగా చెప్తాం. ఎప్పుడు గట్టిగా చెప్పదు బైబిల్, ఎప్పుడు మెల్లగా చెప్పదు బైబిల్, ఎప్పుడు గట్టిగా చెప్పదు బైబిల్. ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఆదరించేటప్పుడు ఆదరించినారు, హెచ్చరించేటప్పుడు హెచ్చరించినారు, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి చెప్పినారు, ధైర్యపరిచేటప్పుడు ధైర్యపరిచినారు. కానీ ఇప్పుడు అపోస్తులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, లేదా వాక్య పరిసారకులు ఏం చేస్తున్నారు? హెచ్చరించరి. దెర్ ఇస్ ఎగ్జార్టేషన్. దిస్ ఈజ్ ఎగ్జార్టేషన్, నాట్ ఎ సజెషన్. దిస్ నాట్ ఎ ఇన్స్ట్రక్షన్. ఇదేదో ఒక సలహా కాదు, ఇది ఇలా ఉంటే ఉండండి లేకపోతే లేదు కాదు. దిస్ ఎగ్జార్టేషన్. బైబిల్ హెచ్చరిక అంటే ఇట్స్ సో పవర్ఫుల్, లైక్ కమాండ్మెంట్, లైక్ లా. కనుక రెండవది ఏంటంటే అనేక శ్రమలు అండి. ఏదో కొన్ని శ్రమలకే భయపడిపోతుంటే మనం అనేక శ్రమలు ఎలాగా? ఎప్పుడు శ్రమలు ఒంటిగా రావు. వాటికి చాలామంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరూ పిలుచుకొని వస్తారు. ఒకే శ్రమ వస్తే భరించవచ్చు, ఒకదాని మీద ఒకటి వస్తుంది, ఒకదాని మీద ఒకటి వస్తుంది, ఒకదాని మీద ఒకటి వస్తుంది అని అంటూ ఉంటారు. శ్రమలు వచ్చినప్పుడు చెప్తుంటారు కదా మనం. ఇది పోయేలోకి అది వస్తుంది, పోయేలోకి వస్తే పర్లేదు, ఉన్నప్పుడే వస్తే కన్నా ప్రాబ్లం కదా. అన్నీ ఒకేసారి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు, పేదరికం అన్నీ ఒకేసారి దాడి చేస్తాయి. ఇవన్నీ అనుభవించుట కొరికే మనం పిలువబడ్డా. వీఆర్ కాల్డ్ టు సఫర్. ఈ పదం చాలా కష్టంగా ఉంటుంది కదా. దిస్ బిబ్లికల్, న్యూ టెస్ట్మెంట్ బిబ్లికల్ టీచింగ్. చాలామంది ఏం చెప్తుంటారంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే శ్రమలు పోతాయని చెప్తారు. నెవర్ బైబిల్ సేస్ లైక్ దట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో బైబిల్ అలాగే చెప్పడం లేదు. ఎందుకంటే యేసుప్రభువే శ్రమ పొందినాడు. యేసుప్రభువే చెప్పాడు, ఈ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద వరల్డ్. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువే చెప్పాడు ఈ మాటలు. శ్రమలు వస్తాయంటే యేసుప్రభుని నేను నమ్ముకోవడం మానేస్తాను, వెంబడించడం మానేస్తామని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది ఆధిక్యత. బైబిల్లో రాయబడింది యేసుప్రభు కొరకు శ్రమ అనుభవించడం ఆధిక్యత. దిస్ ఎ ప్రివిలేజ్. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే ఇది బాధ అనుకుంటాం. ఇప్పుడు చూడండి, శ్రమ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలా, శ్రమ లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలా? అబద్ధం చెప్పొద్దండి. శనివారం నిజంగా మానవరీత్యా మనం ఆలోచిస్తే ఎవరికి శ్రమ పొందాలని ఇష్టం ఉండదు. కాకపోతే వస్తే కనుక వచ్చినా తప్పించుకోలేమని అనుకుంటాం. తప్పించుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఇంకా ప్రయత్నంలో విఫలమైనప్పుడు ట్రాప్ అయిపోయినాము అని అనుకుంటాం. మీకు తెలుసు లేదా, కొంతమంది శ్రమలకే పుడతారు. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ బోర్న్ టు సఫర్. కష్టంగా ఉంది కదా. బైబిల్ అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం నీ జీవితంలో కూడా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు అలాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు. ఏమో అన్ని కష్టాలు నాకే వస్తాయి, నేను ఈ కష్టాలకే పుట్టినానని అనిపిస్తుంది. ఎస్, యువర్ పర్హాప్స్ బోర్న్ ఫర్ సఫరింగ్. కొన్నిసార్లు ప్రభు అలాంటి వాళ్ళకి ఎక్కువైన ఘనత ఇస్తారు. వాళ్ళు ఏం చేయరు ఆత్మీయంగా. మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? బైబిల్లో పాత నిబంధనలో యోబు ఉన్నాడు. ఆయన ఇలాంటి ఒక మీటింగ్కి రాలేదు, ఒక ప్రత్యేక కూడికి పెట్టలేదు, ఒక వీవీఎస్ పెట్టలేదు, ఒక యూట్యూబ్ ఛానల్ లేదు ఆయనకి. ఆయనే వాక్యం చెప్పలేదు. లేకపోతే ఇంకా ఏదైనా గొప్ప గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు ఏం చేసినట్లు బైబిల్లో లేదు. అలాంటి శ్రమ పొందిన దానికే ఆయన పిలువబడ్డాడు. 42 అధ్యాయాలు ఆయన కొరకు రాశారు. మీరు ఊహించుకుంటారో, ఒక శ్రమ పొందిన వ్యక్తి కొరకు 42 అధ్యాయాలు అవసరమా? మామూలుగా మనలాంటి రాయమని ఇస్తే ఒకే వచనంలో కొట్టుపడేమా? లేదు, ఇంకా కొద్దిగా పొడిగించంటే ఒక అధ్యాయంలో కొట్టుపడేస్తాం. 42 అధ్యాయాలు ఎలాగ రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? అది మనుషులు రాసింది కాదు కదా. ఇప్పుడు వేరేది కూడా చెప్తా. ఒక ఆమె రాణిగా ఉండటానికి పిలువబడి, పేరు ఎస్తేర్. ఆమె కొరకు ఎన్ని అధ్యాయాలు రాశారు? 4, 6? చూడండి, 10 అధ్యాయాలు. మీరు ఊహిస్తారో, ఒక రాణి గురించి 10 రాస్తారు. మనమైతే ఏం రాసిందో? రాసింది నీకు చాలే, టైం అయిపోయిందన్న కూడా రాస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక రాణికి 10 అధ్యాయాలు ఇచ్చినాడు.
ఒక శ్రమ పొందేవానికి 42 అధ్యాయాలు ఇచ్చాడు. ఏమంటారు మరి? ఎట్లున్నది మేల? అట్లున్నది మేల? ఎట్లున్నది మేల? హూ ఈజ్ మోర్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ ద సఫరర్ ఆర్ రూలర్? మనం అందరూ రూలర్గా ఉండాలనుకుంటామా, సఫరర్గా ఉండాలనుకుంటామా? ఎగ్జాక్ట్లీ ట్రూ. మనమంతా రూలర్గా ఉండాలనుకుంటాం. అంటే రూలర్ పాలించే వాళ్ళకి ఉండాలనుకుంటా, ఎస్తేర్ వలే ఉండాలని, యోబు వలే ఉండాలని ఎవరు అనుకో. అందుకే మీకు చూడండి, ఏ మందిరంలోకి వెళ్ళినా ఖచ్చితంగా ఒక సిస్టర్ పేరు అని ఎస్తేర్ ఉంటుంది, కానీ జోబు అనే వ్యక్తే ఉండడు. అనే పేరే పెట్టుకో, మంచి పేరు అది. ఎవడన్నా సజెస్ట్ చేసినా కూడా ఎందుకు లేదు బ్రదర్ పోయిపోయా, మాకు ఒకడే ఒక కొడుకుని ఇచ్చినాడు దేవుడు, వానికి ఆ పేరు పెట్టి వాని కష్టాలన్నీ ఎందుకు ఇవన్నీ. యోబు భయభక్తులు కలిగిన వాడు, దేశంలో అలాంటి వాడు ఎవడు లేడు. ఆయన ధనవంతుడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన పిల్లలు కూడా ఉన్నారు. ఆయనకి 3 కూతురు తర్వాత పుట్టారు. ఆ 3 కుమారులంతా సౌందర్యవంతులు ఆ ప్రపంచంలోనే ఆ దినాల్లో లేదు. దేవర్ ఆల్ మిస్ యూనివర్స్ అని ఆయన పేరు వద్దనుకుంటా. ఎందుకని? ఒకటే ఒక కారణం, కష్టం. కనుక మానవ నేచర్ ఏం చెప్తుందంటే కష్టాలు వద్దులే అని చెప్తుంది. అందుకే ప్రభు కొన్నిసార్లు మన కఠినమైన పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళాం అనుమతిస్తాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సుషోను కోటలో పనిచేసినాడు, అంటే ప్యాలెస్లో. ఆయన పేరు ఓకే, ఆయన పేరు నెహెమ్యా. ఆయన పుస్తకం, ఆయన పేరు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూసి చెప్పండి. ఓపెన్ యూనివర్సిటీ పర్లేదు, 13 అధ్యాయాలు ఉన్నాయి. ఒక ప్యాలెస్లో పనిచేసే వ్యక్తికి ఎన్ని అధ్యాయాలు కేటాయించాలా? ఏమనుకున్నాం మనమైతే? ఏమనుకుంటాం అంటే ఇది మామూలుగా మీరు ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఏదో కింగ్ లేకపోతే క్వీన్ దగ్గర ఏదో పని చేసేది. మన ఇండియాలో చెప్పాలంటే పిఎం ఆఫీసర్, సీఎం ఆఫీసులు ఉన్న ఫేస్లో పని చేస్తున్నారంటే ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు సీఎం పిఎం కంటే ఎక్కువ ఫీల్ అవుతుంటారు. మీకు తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీ వాళ్ళకింటే అక్కడ ఉన్న అటెండర్ చాలా ఎక్కువ ఫీల్ అవుతారు. బయట మనం లోపల వాళ్ళని కలవాలంటే అటెండర్ని అడగదు, ఏమయ్యా సార్ని కలవచ్చు, సార్ ఇప్పుడు అస్సలు బిజీ, అస్సలు కుదరదు, వారం తర్వాత రా అని చెప్తాడు. ఆయన నిజంగా కలిస్తే రమ్మంటాడేమో కానీ అర్థం పోనీయరు కదా వీళ్ళు. కనుక చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు చాలాసార్లు ఎక్కువ వచ్చే పడుతుంటారు, పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ దీనంగా ఉంటారు. ఎంఎస్ సుషోన్ కోటలో రాజు గిన్నెలు తెచ్చేవాడు, అంటే డైటీషియన్ మాదిరి. ఆయన తినమంటేనే రాజు తినాలి, ఇది వద్దంటే మానుకోవాలి. అంత కాన్ఫిడెన్షియల్ పర్సన్. అంటే రాజు యొక్క ప్రాణం ఆయన చేతిలో ఉంది. ఆయనకి ఎన్ని అధ్యాయాలు? ఓకే, ఇప్పుడు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. మళ్ళీ ఒకటి చెప్తాను నేను. పర్షియా దేశంలో ప్రధానమంత్రిగా 4 రాజుల పీరియడ్లో పనిచేశారు. ఆయన పేరేంటి? దానియేలు. మంచి దైవజ్ఞానం కలిగిన వాడు. మిగతా వాళ్ళందరికంటే ఆయన 10 times బుద్ధి ఎక్కువ, తెలివి ఎక్కువ. మనము ఒకసారి ఆలోచిస్తే ఆయన 10 times ఆలోచిస్తాడు. ఈ దినాల్లో అయితే ఆయన డేటా సైన్స్ మాదిరి పెట్టుకోవచ్చు, సూపర్ కంప్యూటర్ అనవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కంటే ఎక్కువ పని చేసేవాడు అనుకుంటా. ఆయనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు 3 కూడండి. ఎస్తేరు ప్లస్ నెహెమ్యా ప్లస్ 35. యోబు ఎన్ని? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 3 రూలర్స్ని చూస్తాం కదా మనము. నెహెమ్యా లాంటి వాడు, దానియేలు, 4 రాజుల పీరియడ్లో నా ప్రధానమంత్రిగా ఉన్నాడు. 4 రాజు పీరియడ్లో ఉండాలంటే అంత తేలిక కాదు. మామూలుగా వేరే రాజు మారిన వెంటనే ఫేస్ అంతా మార్చేస్తారు, దట్స్ ఆటోమేటిక్. కానీ 4 పీరియడ్లో పనిచేసినాడు. దాదాపు 80 పైచిలకు ఉండొచ్చు ఆయనకి. ఆయన గురించి అధ్యాయాలు లిమిట్గా కనిపిస్తాయి. కనుక ఇప్పుడు ఎస్తేరు ప్లస్ నెహెమ్యా ప్లస్ దానియేలు కలిపితే ఎన్ని అయినాయి? 35. యోబుకి ఎన్ని ఉన్నాయి? దీన్ని బట్టి మనకు మామూలుగా ఏమర్థమైంది? జనరల్గా పాత నిబంధనల ప్రకారం గాడ్ ఈజ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ ఏ సఫరర్ దాన్ ఏ రూలర్.
ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో ఏది కావాలనుకుంటారు? సఫరరా, రూలరా? ఆలోచిస్తున్నారు కదా, ఏది వద్దులే అనుకున్నా. దేవుడు ఎవరిని ఎలాగో నిర్ణయించి పిలవాలనుకుంటాడో అలాగే ఆయన పిలుస్తాడు. ఆయన చాయిస్. కనుక ప్రభువా, నన్ను రూరల్గా చేయాలన్నా మీ చాయిస్, సఫర్గా చేయాలన్నా మీ చాయిస్. మీ చాయిస్ అంగీకరించడానికి ఇష్టపడతా. ఐ యాక్సెప్ట్ యువర్ చాయిస్. దట్ ఈస్ ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్. Nobody can ever question the sovereignty of God. డానియల్లో అదే మనం చూస్తాం. Daniel chapter 4 verse 35. Daniel 4:35. ఎవరో చదువుతారా? నేను చదవనా? సరే, నేనే చదువుతా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఇదొక స్టేట్మెంట్ చాలు మనందరికీ. భూనివాసులు అంటే ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంక ఏ వేరైనా కావచ్చు, ఈ వేరు కాని వాళ్ళైనా కాండమైనా కావచ్చు, చెట్లైనా కావచ్చు, పొలాలైనా కావచ్చు, భూనివాసులు, భూమి మీద నివసిస్తున్న వారు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. దీంట్లో మీరు ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువారు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి పరిస్థితుల్లోనూ మనకు ప్రశ్నించే మనసు వచ్చినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. భూనివాసులు ఆయన సన్నిధిలో ఎన్నికైన వారు కాదు. ఆయన తనకి ఇష్టమైనది చేస్తాడు. ఆయన చేయి పట్టుకొని, మామూలుగా మన పిల్లలు పట్టుకుంటాం కదా, మనం చెయ్యి తెలిసిన వాళ్ళని చేయి పట్టుకుని ఏంటి నువ్వు చేసేది, అట్లా ఆయన చేయి పట్టుకొని నువ్వు చేయించున్నదేమని ఎవడు ప్రశ్నించగలడు. ఆయనకి ఏది ఇష్టమో, ఏది మంచిదో, ఏది ఆయన చిత్తమో ఆ ప్రకారంగా ఆయన జరిగిస్తాడు. కనుక రెండవది మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది, విశ్వాసమందు నిలకడగా ఉండాలని తెలియపరచబడుతుంది. విశ్వాసము శ్రమలకు లోనైనప్పుడు అది బయటికి ప్రశస్తమైనదిగా రావడానికి అవకాశం ఉంది. కనుక ఏదో ఒక స్టేట్మెంట్ ఉందనుకుంటా, మీరు కూడా ఎప్పుడైనా వినింటారు, ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఫెయిత్ దట్ ఈస్ నాట్ టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. ఏ విశ్వాసంకైతే పరీక్ష లేదో ఆ విశ్వాసం నమ్మటానికి లేదు. ఆ విశ్వాసాలను కూడా మనమేం దానికి మినహాయింపు కాదు. కనుక ఎవరి ఫెయిత్ హ్యాస్ టు పుట్ టు ద టెస్ట్. ఇదంతా మనకు మామూలుగా తెలుసు కదా, ప్రతిదీ అద్దాలే అనుకోండి, మొబైల్ అనుకోండి, చేసిన వెంటనే ఏంటంటే దీన్ని టెస్ట్ చేస్తారు. అందుకే దీని మీద ఒక చిన్న స్టిక్కర్ అంటించింది, టెస్టెడ్ ఓకే. చూసినారు ఎప్పుడన్నా ఈ స్టిక్కర్ మీరు? దేనికైనా, వాచ్లు కానీ దేనికైనా, ప్రతి దానికి స్టాండర్డ్ దానికి, ఐఎస్ఐ బ్రాండ్ దానికి టెస్టెడ్ ఓకే అని చిన్న స్టిక్కర్ పెట్టారు. అంటే ప్రతిదీ టెస్ట్ చేసి ఓకే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్టాంప్ ఉందా లేదా? చెప్పరేంటి? ఉందే. ప్రభు ఇప్పుడు మనకు కూడా ఆ స్టాంప్ వేసినాడా లేదా? అబద్ధాలు చెప్పొద్దు. టెస్టెడ్ ఓకే అంటే షూర్, ఇంకా వాడుకోవచ్చు అని అర్థం కదా. మైక్ టెస్టెడ్ ఓకే అంటే ఏమని అర్థం? ఇట్ కెన్ బి యూస్డ్. టెస్టెడ్ ఓకే అంటే ఇట్ యూస్డ్. మరి ఇప్పుడు మనకేముంది? టెస్టెడ్ బట్ ఫెయిల్. ఇది కరెక్ట్ కాదంటారా? ఎస్ ఆర్ నో? నాకేం ఇది కరెక్ట్, మీ అందరికి మాత్రం టెస్టెడ్ అండ్ ఓకే కదా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్, కీప్ ఇట్ అప్.
ఎవడన్నా నాలాంటి వాడు ఉంటే టెస్టెడ్ అండ్ ఫెయిల్డ్ అని we can again grab another occasion wherein we can take the test and get the approval of God. మూడవది రోమపత్రిక 11:22 రోమన్స్ చాప్టర్ 11 verse 22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. నిలిచియున్న ఎడల steadfast in the goodness of God. దేవుని అనుగ్రహం. అనుగ్రహం అంటే తెలుగు తెలిసిన వాడికి మీకు తెలిసింటుంది. అంటే దేనికి యోగ్యులం కాదో అది దేవుడు ఇచ్చుట వేరే, అనుగ్రహం వేరే. కానీ విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో రెండింటికి ఒకే పదం ఉంది, గివ్ అని. ఉదాహరణకి మనందరికి పరిచయమైన జాన్ చాప్టర్ 3 verse 16 ఉంది కదా, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్ సన్. ఆయన తన కుమార్ని ఇచ్చిన లేదు తెలుగు బైబిల్లో. అనుగ్రహము అని అంటే అనుగ్రహ ప్రాప్తుడు అని అంటే మనం ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మీరు బీటెక్ చేయలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారు, మీకు గూగుల్లోనే CEO ఉద్యోగం ఇచ్చినారు అనుకో, దాన్ని ఏమంటారు? అనుగ్రహం. ఇప్పుడు నువ్వు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తే అనుగ్రహం కాదు అది, ఇట్స్ ఓన్లీ గివన్. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. నువ్వు MBBS చేసావు, డాక్టర్ పోస్ట్ ఇచ్చినారు, అది అనుగ్రహం కాదు, దట్స్ జస్ట్ గివన్. నువ్వు ఏమీ చేయకుండా దానికి అసలు సంబంధమే లేకుండా ఇర్రెలవెంట్గా ఉండి ఎలాంటి దానికి ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు కలెక్టర్ ఉద్యోగం ఇస్తే ఎలా ఉంటుందో, దట్ ఈస్ కాల్డ్ అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, నాకు అనుగ్రహం లేదని వాడు ఎవడని ఉన్నారా? ఇలాంటి కొత్త నిబంధనలు అన్నీ మనకు అనుగ్రహాలే. మొట్టమొదటి అనుగ్రహం యోహాను 3:16 ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభువే మనకు అనుగ్రహం. We do not deserve to receive him, but he was delivered unto us. ఆయన మన కొరకై అనుగ్రహించబడ్డాడు. ఇలాంటివి కనీసం 5 ఉన్నాయి ఇక్కడ. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన, ఈ గేవ్ ఇస్ స్పిరిట్ ఫర్ అస్. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అంటే గివ్ అనేది అంత సింపుల్, ఇచ్చి పుచ్చుకునేది. ఇప్పుడు మీరు పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఒక 100 రూపాయలు ఇది 100 రియాలు ఇవ్వండి, 1000 రియాలు ఇవ్వండి అనేది, అది ఇచ్చి పుచ్చుకునేది. గివ్ అండ్ టేక్. అనుగ్రహం అంటే అలాంటిది ఇచ్చి పుచ్చుకునేది కాదు. మామూలు మన ఇండియాలో ఉన్న పక్కన ఇరుగు పొరుగు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మామూలు చెప్తుంటారే, అక్క కొత్తిమీర లేదు ఇవ్వండి, కరివేపాకు లేదు ఇవ్వండి, టమాటాలు లేదు ఇవ్వండి, మేము తెచ్చిన తర్వాత ఇస్తానులేండి. ఇవన్నీ ఇచ్చి పుచ్చుకునేవి, అనుగ్రహాలు కాదు అవి. అనుగ్రహం అంటే ఎ డోనర్ ఈస్ దేర్, ఎ రిసీవర్ ఈస్ దేర్, అండ్ ద రిసీవర్ కెన్ ఎవర్ పే ద డోనర్, ఓన్లీ డోనర్ గివ్స్, ఆర్ దట్ ఈస్ కైండ్నెస్. దట్స్ ఇట్ ఆల్. అనుగ్రహం. ఇచ్చే వ్యక్తి దాతున్నాడు, దాత అంటే మీకు తెలుసు కదా, ఇచ్చేవాడు, స్వీకరించేవాడు. స్వీకరించేవాడు ఎప్పుడు దాతకి తిరిగి ఇవ్వలేడు, దాన్ని అనుగ్రహం అంట. యేసు ప్రభువుని మనం స్వీకరించినాము, ఆయనకేం మనం ఇవ్వలేము, అది అనుగ్రహం. వాక్యం మనకి ఇవ్వబడింది, తిరిగి వాక్యానికి బదులు ఏమీ ఇవ్వలేదు, అది అనుగ్రహం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు, దానికి మనం ఏమి ఇవ్వలేము, ఆయనకి తిరిగి మనం ఏమి లేవు, అది అనుగ్రహం. అలాగే పరలోక రాజ్యానికి సంబంధించిన సంగతులు మత్తయి 13లో ఉంది, ఇది మీకు అనుగ్రహించబడింది. ద వెరీ స్క్రిప్చర్ ఇస్ గివన్ టు us, మనకి ఇవ్వబడింది, అనుగ్రహించబడింది. మీ అందరికి బాగా పరిచయం రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తన కుమార్ని అనుగ్రహించడానికి వెనుదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు, సమస్తము అనుగ్రహమే. ఎవ్రీథింగ్ ఈస్ గివన్ జస్ట్ బికాస్ హి గేవ్ హిస్ సన్. యేసు ప్రభువు మన కొరకు ఇచ్చినాడు కనుక ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఇచ్చేసి. వాడని అలా ఇస్తారా? ఇచ్చింది తీసుకోవడానికి ట్రై చేస్తారు, ఇచ్చింది రాసుకోవడానికి ట్రై చేస్తారు, ఇచ్చింది మళ్ళీ ఎప్పుడు ఇస్తారనే ఎదురు చూస్తారు. ఇప్పుడు దేవుడు ఇచ్చినవన్నీ మనకి వాపసు ఇవ్వమంటే ఎవరు ఇవ్వగలను చెప్పండి? చేయొద్దని నేను ఇవ్వగలను. పిల్లలు వాళ్ళు వీళ్ళు పోట్లాడుకునేటప్పుడు అంటుంటారు కదా, నేను ఇచ్చినవన్నీ నోట్స్ పెన్ని
బట్టలు అవి ఇవ్వు. దేవుడు మనకి ఇచ్చిన గాలి, ఊపిరి, నీరు, ఆయుష్ ఎవరి కాబట్టి దట్స్ ఆల్ దిస్ గుడ్నెస్. అది ఆయన మంచితనం, అనుగ్రహం. కంటిన్యూ స్టెడ్ ఫాస్ట్ అండ్ లేకపోతే ఏం లేదు. మామూలు మనం ఏమనుకుంటామంటే ఏం చేశాడు దేవుడు అని అనుకుంటాం. ఏం చేయలేదు చెప్తే కదా ఏం చేశాడు చెప్తాను. ఏం చేయలేదు. తల్లి గర్భంలో పిండం ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన మన విషయమై జాలిపడుతూ వచ్చు. అందుకే దేవుడి కరుణించి కృప చూపించి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు కదా, మనం ఏమైనా ఎప్పుడైనా ఎమోషనల్గా అవుట్ బస్ట్ అయినప్పుడు, నన్ను ఎందుకు అన్నారు అయ్యో పెద్ద కథలనేది అని స్టార్ట్ చేశాను. పర్లేదు చెప్పమా అని అంటే, అసలు మాకు అంతకుముందే పిల్ల అయిన తర్వాత నిన్ను వద్దనుకున్నాం నేను మీ నాయన, కానీ ఉన్నట్టుండి దేవుడు మమ్మల్ని నిన్ను మా కడపలో వేసినాడు. తీసేసుకోలేకపోయినాం. తీసేసుకోవాలని డాక్టర్ దగ్గరికి పోయినాం. తీస్తే నువ్వు వస్తావని డాక్టర్ చెప్పాడు. కనుక మీ నాయన నేను చచ్చిపోతే బతకలేడు కదా, కనుక ఇద్దరు బతకలేని ఉండిచ్చినాడు. అట్లా ఉన్నాము. అట్లా నువ్వు బతికేవరా అంటే కళ్ళు చెమ్మగిలే. అక్కడి నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన స్టోరీ ఇప్పుడు దాకా వస్తూనే ఉంది. నెవర్ లెఫ్ట్ అస్. ఎప్పుడైనా మనల్ని విడిచిపెట్టలేదు. ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు, ఎన్నో కీళ్ళు, ఎన్నో నష్టాలు, ఎన్నో పోరాటాలు, మనకి తెలియని, ఊహించని, గ్రహించని విధానంలో నుండి మనం కాపాడవచ్చు. స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిస్ కైండ్నెస్, కంటిన్యూ ఇన్ హిస్ కైండ్నెస్. ఇప్పటిదాకా 3 చూసాం. మొదటిది కంటిన్యూ ఇన్ హిస్ గ్రేస్, కృపలో నిలకడగా ఉండండి. రెండవది కంటిన్యూ ఇన్ ద ఫెయిత్, విశ్వాసంలో నిలకడగా ఉండండి. మూడవది కంటిన్యూ ఇన్ హిస్ గుడ్నెస్, ఆయన అనుగ్రహ ఐశ్వర్యములో నిలిచి ఉండండి. 4 తొందరగా చూసి ముగిస్తామా? కొలోషియన్స్ చాప్టర్ 4 verse 2. కొలోషియన్స్ చాప్టర్ 4 verse 2. కొలొస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి. చాలు. దేంట్లో నిలకడగా ఉండాలా? ప్రార్థన. మనం ఎట్లా మనదంతా ఎట్లుంటుందంటే, ఏదైనా అతివృష్టి చేస్తే టూ మచ్ చేస్తాం, లేకపోతే అస్సలు లేదు. అన్నము ఆకలి వేసిన రోజు ఫుల్గా తినేస్తాం. నిన్నటిది కూడా తినేసినాము, మన రేపటిది కూడా తినేసినాము అంటే అట్లా ఉండకూడదు. షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ టు, స్టెడ్ ఫాస్ట్ ఇన్ ప్రేయర్ టు. ప్రార్థనలో కూడా నిలకడగా ఉండాలని కోరవద్దు. మామూలుగా ప్రార్థన అంటే మనకు తెలుసు కదా. ఏమంటాం ప్రార్థన అంటే? మనం బోధలు కూడా వింటాం, వేరే వాళ్ళు చెప్తుంటారు. ప్రార్థన అంటే ఏం లేదు, మన తల్లిదండ్రులతో ఎలాగో అక్కర్లో పెట్టి మాట్లాడతామో అలాగే దేవుడితో మాట్లాడమే అని చెప్తుంటాం. అంటే మన అక్కడేమో దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకోవడమే అని చెప్తూ ఉంటాం. అది బేసిక్. ఎప్పుడు దాంట్లోనే ఉంటామా? అలా ఉన్నాం కదా. ఇప్పుడు నేను మీకు 4 ప్రార్థనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, తర్వాత ఒక ప్రశ్న అడుగుతా. ఆ 4 ప్రార్థనలు ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ఓకేనా? మీరు చెప్పకపోతే నేను చెప్తాను. నేను చెప్పేది మీకు భవిష్యత్ ఇబ్బంది ఉండవచ్చు అయినా వాస్తవాలు. మొదటి ప్రార్థన ఏంటంటే యూజీ ప్రేయర్, కేజీ ప్రేయర్, కిండర్ గార్డెన్ ప్రేయర్, చిన్న పిల్లల ప్రార్థన. అంటే మనకి తెలుసు కదా, మత్తయి సువార్త 6:10 ఉంది. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు. అంటే మాకు అది కావాలి, ఇది కావాలి, ఉన్నది నా ఆహారం తెచ్చి బయటికి పోతున్నాను. ఎవరో ఏ అపాయం లేకుండా చేయి, కీడు ఇవన్నీ లేకుండా చేయి. రోగం వచ్చింది, ఇక్కడ ముట్టు, అక్కడ ముట్టు, ఇక్కడ పంపించు, అక్కడ పంపించు అని ప్రార్థన చేస్తుంటాను. దిస్ ఈజ్ కాల్ కేజీ ప్రేయర్, పిల్లల ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటంటే యూజీ ప్రేయర్. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ ప్రార్థన. డిగ్రీ ప్రార్థన ఎలా ఉంటుందంటే లూకా Luke chapter 15. Gospel according to Dr. Luke chapter 15. Verse 19. 15:19. లూకా 15:19. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చి. ప్రార్థన అంటే తండ్రి యొద్దకు వచ్చుట. ఇంకోసారి చెప్పిన, ఇది డెఫినేషన్. ప్రార్థన అంటే మన స్థితిలో నుండి లేచి తండ్రి దగ్గరకు వచ్చుట.
అందుకే మీరు ఇలా ప్రార్థన చేయండి సంబోధన నేర్పాడు కదా, పరలోక మందన మా తండ్రి. నేను కొన్ని చెప్తున్నప్పుడు మీకు కష్టం అనిపిస్తుందేమో, బట్ ఇట్స్ బిబ్లికల్. అందుకే ప్రార్థన సంబోధన ఎలాగ ఉండాలని. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, స్తోత్రం 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 స్తోత్రం. ఎక్కడి సంబోధన లేదు. బైబిల్లో ఉందా? మీ బైబిల్లో? నా బైబిల్లో లేదు. యేసు ప్రభు వారు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆఖరికి ప్రార్థన చేసినారు, తండ్రి 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 తండ్రి. సంబోధన. వీ హ్యావ్ టు ఫాలో ద మోడల్ ప్రోటోకాల్ ఇన్ ద బైబిల్. అప్పుడు మన ప్రార్థన వినిపిస్తుంది. అందుకే చాలాసార్లు మనం ఇప్పుడు ప్రశ్న ఏదో దానికి సంబంధించి జవాబు రాస్తే పాస్ అవుతాం పరీక్షలో. ప్రశ్న ఒకటి జవాబు ఒకటి ఉంటే ఎలా పాస్ అవుతాం? బాగా రాసి వచ్చిన, టైం తక్కువ వచ్చింది, ఆన్సర్ బుక్లు తక్కువ వచ్చినాయి, ఇంట్లో పెన్నులో ఇంక్ అయిపోయింది అంటే బయటికి చెప్పుకుంటాం. కానీ అవసరమైంది రాసామా లేదా అని. అలాగే ప్రార్థన కూడా ప్రభు కోరినట్లు మనం చేసామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ తండ్రి యొద్దకు వచ్చుట, దట్ ఈస్ కాల్ ప్రేయర్. దేవుడి దగ్గరికి మరలా వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, వచ్చినప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలనుకున్నాడు అంటే మేక్ మీ. తెలుగులో అంత సరిగ్గా లేదు కానీ ఇంగ్లీష్లో బాగుంది. నన్ను పెట్టుకున్నాము. మేక్ మీ అంటే నన్ను చేసుకో, నీ దాసునిగా చేసుకో. అంతకుమంది ఏం ప్రార్థన చేసినాడు? కేజీ ప్రార్థన చేసినాడు. చూడండి 15వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 15 verse 12. 15:12 లూకా 15:12. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా. ప్రార్థనలో కేజీ ప్రేయర్ ఏంటి? అడుగగా. అంటే ఇక్కడ ఏమన్నా అడిగినాడు? గివ్ మీ is a కేజీ ప్రేయర్, మేక్ మీ is a యూజీ ప్రేయర్. ఇప్పుడు కేజీ ప్రేయర్ చేస్తున్నామా, యూజీ ప్రేయర్ చేస్తున్నామా? అసలు ప్రేయరే లేదా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాను. గివ్ మీ ప్రార్థన అంటే గివ్ మీ నేనా? జలగమాదరి కట్టి పీడిస్తుంటారు, ఇవ్వండి. నేను చెప్పేది కదా, బైబిల్ రాశారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను రాశాడు, ఇమ్ము అనేవి కలవు. అలాంటి దాంట్లో మనం కూడా నన్ను చేసుకో అనే గుంపులో భవిష్యత్తు ఏమనుకుంటా. మూడో ప్రార్థన పీజీ ప్రేయర్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రేయర్, మాస్టర్స్, యూనివర్సిటీ లెవెల్ ప్రేయర్. లూకా సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 కాకుండా 22 చూస్తాం. చాప్టర్ 22 verse 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్దను తొలగించుటకు నీ చిత్తమైన తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. అన్ని ప్రార్థించి నీ మాటలు మీరు చూసుకోవాలా. బైబిల్ ఎప్పుడు చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఎక్స్ప్రెస్ మాదిరి, వందే భారత్ మాదిరి, నాన్ స్టాప్ మాదిరి చదవకూడదు. లోకల్ ట్రైన్ మాదిరి చదవాలి. అంటే అర్థమేంటి? ప్రతి స్టాప్లో ఆగుతుంది. ఇంకా మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే ఇండియాలో షేర్ ఆటోలు చదివిపోతాయి, ఆ టైప్లో చదవాలి. స్టాపుల దగ్గర కూడా బైబిల్ కూడా అట్లా చదివేటప్పుడు మనల్ని ఆపకపోతే ఏమని అర్థం అంటే బైబిల్ చదవట్లేదు మనం అని అర్థం. అదొక న్యూస్ పేపర్ మాదిరి చదువుతున్నాము అని అర్థం. బైబిల్ షుడ్ అరెస్ట్ అవర్ అటెన్షన్. ఇఫ్ దట్ ఈస్ నాట్ బీయింగ్ డన్, వీఆర్ నాట్ రియల్లీ స్టడింగ్ ద బైబిల్, రీడింగ్ ద బైబిల్. అని ప్రార్థన చేసింది. ఇది కూడా ప్రార్థనే, బట్ ఇదేం ప్రార్థన? పీజీ ప్రేయర్, పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ కోర్స్ ప్రేయర్. ఏమని? నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ఇది ప్రార్థనలో పెనల్టిమేట్ ప్రేయర్. ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఇది చేస్తామా మనం? ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఎంటరింగ్ ఇన్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్, యాక్సెప్టింగ్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్. ప్రభు యొక్క చిత్తము పరిధిలోకి ప్రవేశించి ఆయన చిత్తాన్ని మన జీవితంలోనికి అంగీకరించుట, దాన్ని ప్రార్థన అంటాం. ఇది సాధారణంగా చెప్పరు, చెప్పినా కూడా అర్థం కాదు మనకి ఎంతసేపు ఉన్న ఇమ్ము అనే ప్రార్థన బలి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు మనం చేసేది అదేగా. ఇక్కడికి వచ్చేటప్పటికి నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్.
ఇప్పుడు ఎన్ని రకాల ప్రార్థనలు చూస్తే మొదటిది ఏంటి? ఈజీ ప్రేయర్, గివ్ మీ గివ్ మీ గివ్ మీ. రెండోది ఏంటి? యూజీ ప్రేయర్, మేక్ మీ మేక్ మీ మేక్ మీ. మూడోది ఏంటి? ఈజీ ప్రేయర్, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ఇప్పుడు పిహెచ్డి ప్రేయర్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వర్స్ 20, 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు రమ్ము. Even so Lord Jesus, this is the PhD prayer, ultimate prayer. The last prayer recorded in the Bible is this. బైబిల్ ఆఖరిగా రాయబడిన ఆఖరి ప్రార్థన ఏంటంటే ఈవెన్ సో లార్డ్ జీసస్. కొత్త నిబంధన ఎంత అద్భుతంగా ఉందంటే మొదటి పుస్తకం మత్తయి సువార్తలో ప్రార్థన, ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో ప్రార్థన. స్టార్ట్స్ విత్ ప్రేయర్, ఎండ్స్ విత్ ప్రేయర్. క్రిస్టియన్ లైఫ్ ఆల్సో షుడ్ స్టార్ట్ విత్ ప్రేయర్ అండ్ ఎండ్ విత్. ఇప్పుడు 4 ప్రార్థనలు చెప్పాను కదా. ఈ ఆఖరి ప్రార్థన ఎప్పుడు చేసినట్టు మనకు గుర్తుందా? ఎవరు ప్రార్థన చేయండి, నేను వెంటనే ఏం చేస్తాను, ఇక్కడ ముట్టు, అక్కడ తాకు, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి రా, ఇవే ప్రార్థన చేస్తున్నాం. మాకు పోలీసుగా ఉండు, గార్డుగా ఉండు, సహాయకుడిగా ఉండని. ప్రభువా నువ్వు రా. ప్రభు వస్తే మేలు కదా. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనుకుంటారు, అయ్యో బ్రదర్ ఇంకా చాలా పనులు ఉన్నాయి చదువుకోవాల్సినవి, అప్పుడే ప్రభు వస్తే ఎట్లా? సో మెనీ డు నాట్ లైక్ దట్ జీసస్ విల్ కమ్ టుడే. ఈ రాత్రే ప్రభు వస్తే ఎంత బాగుండు అనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కదా. కానీ సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే అటెంటివ్గా, ఇప్పుడే రా ప్రభువా, ఇప్పుడే రా, ఇప్పుడే ప్రభు వస్తే ఎంత మేలు, ఎన్ని కష్టాలు తప్పుతాయి. మీరు తెచ్చిండే భోజనం కూడా వేస్ట్. రాత్రి పడుకోవాల్సిన పడుతుంది, ఉదయం రేపు డ్యూటీకి వెళ్ళాలా, ఫ్రెష్ వీక్ అనే బాధ కూడా ఉండదు. టైం టేబుల్ చూడాల్సిన పని ఉండదు. చాలామంది సిస్టర్స్కి ఒక మంచి న్యూస్ చెప్పిన, మీకు కిచెన్ ఉండదు. ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పనా, మీకు డ్రెస్సింగ్ టేబుల్ ఉండదు. ఇంకా అందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పనా, చెప్పమంటారా వద్దా? నాకు మాత్రం కాదు, మీ అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండదు. ప్రభు ఈ దినాన్ని వస్తే మనం ఉన్న పాటన లేకపోతే ఇలాగే కొనిపోబడతాం. ఆయనతో పాటు సదాకాలం మా రాజ్యం. ఈవెన్ సో లార్డ్ జీసస్. ఇప్పుడు ముగించకుండా ముందుకు వెళ్ళకముందుకు ఈ 4 రకాలైన ప్రార్థనలో మనది ఏ రకం? మొదటిదే, రెండోదే, మూడవదే, నాలుగోదే. కేజీ ప్రేయరా, యూజీ ప్రేయరా, పీజీ ప్రేయరా, పిహెచ్డి ప్రేయరా, అసలు ప్రార్థనే లేదా? మీరు చెప్తారా నేను చెప్పాలా? మీరు చెప్తారా నేను చెప్పాలి? మీరు చెప్తే నేనేం బాధపడను, కానీ నేను చెప్తే మీరు బాధపడతారు. ఏ ప్రార్థన మంది వినపడట్లేదు? యూజీ. బ్రదర్స్ అంతా యూజ్ ఎంత? సిస్టర్స్ యూజీ అండ్ పీజీ. ఓకే, కేజీ దాటేసినారా? కరెక్ట్ చెప్పమంటారా? అంత కేజీలోనే ఉన్నాం. యూజీకి పోవాలి. ఎప్పుడైనా ఇలాగ అనుకున్న, ప్రభా నువ్వు ఎట్లున్నావో నన్ను అట్లా మార్చు ప్రభా అని ప్రార్థన చేసినాడు. అబద్ధాలు కదా ఇవన్నీ. నీకు ఎట్లా ప్రేమ ఉందో నాకు కూడా అట్లే ప్రేమ దయచే ప్రభా. నీకు ఎంత దీర్ఘశాంతం ఉందో నాకు కూడా అలాగే దీర్ఘశాంతం దయచే ప్రభా. నువ్వు ఎట్లా మాట్లాడుతావో నేను కూడా అట్లా మాట్లాడేటట్టు చేయ ప్రభా. ఎప్పుడు చేశారా? మరి దీన్నే ఏమంటాము? యూజీ ప్రేయర్ అంటాం. యూజీ ప్రార్థన అంటున్నారా మీరు? ఎప్పుడు చేయలేదు. ఒకవేళ ఎవడన్నా వచ్చన్నారు అనుకో, కాదక్క మనం యేసుప్రభు నమ్ముకున్నాం కదా, ఇట్లా మాట్లాడితే ఎట్లా? యేసుప్రభు వల్లే ఉండాలంటే, ఆయన వల్లే మనం ఉండాలంటే ఎక్కడైతుంది? ఇక్కడుండేకైతుందా ఏంటి అని వెంటనే మనం తీసేసుకుంటాం పక్కన. ఆయన వల్లే దీర్ఘశాంతం, ఆయన వల్లే సమాధానం, ఆయన వల్లే నెమ్మది, ఆయన వల్లే ప్రేమ, ఆయన వల్లే జాలి, ఆయన వల్లే కనికరము. Every prayer has to be loaded in our heart that we should
conformed to the image of Jesus Christ. If our prayer is not at least highlighted by this is not a prayer at all. అసలు మనం రక్షించబడే ఉద్దేశం ఏంటి? హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, అనేక మందిని కుమారులను మహిమలోనికి బ్రింగింగ్ మెనీ ఇంటూ హిస్ గ్లోరీ. ఆయన కుమారుని వల్లే మనం ఉంటాం. లోకంలో ఒకరి వల్లే ఉండకూడదని లోకం అనుకుంటారు. ఎస్ ఆర్ నో? మేము ప్రత్యేకంగా ఉండాలనుకుంటాం. మీలో తెలుసు కదా, పిల్లలకి యూనిఫామ్ ఎందుకు పెట్టినారో స్కూల్స్లోన? అందరూ ఒకే రకంగా ఉండాలా? లేకపోతే రిచ్ పీపుల్ మీ మాదిరి ఎన్ఆర్ఐలు అంతా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే మా మాదిరి సింపుల్ వాళ్ళంతా మామూలు డ్రెస్ వేసుకుపోతే పిల్లలు ఫీల్ అయిపోతారు, అది ఎక్కువ పని చేస్తుంది చిన్న వయసులోన. కనుక అట్లా ఉండకూడదు. ఎవరైనా కూడా సేమ్ కలర్ సేమ్ అని. పిల్లలకు మీరు బాక్స్ ఇవ్వడానికి లంచ్కి వెళ్తారు కదా, వాళ్ళని మీరు గుర్తుపడతారా, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారా? ఇక్కడ ఎట్లుండో తెలియదు కానీ ఇండియాలో మాత్రం సంగతి ఇది చెప్తున్నాను. మీరు స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్తే పిల్లలు మిమ్మల్ని గుర్తుపడతారా, మీరు మీ పిల్లల్ని గుర్తుపడతారా? మీరు ఎప్పుడు వాడని గుర్తుపట్టలేరు. అర్థమైందా? వాళ్ళే గుర్తుపట్టి మమ్మీ అని పరిగెత్తి, అరే ఎక్కడుంటేవురా, ఇందాక చూస్తాను ఇక్కడే ఉన్నామా, నువ్వు వచ్చినప్పుడు నేను చూస్తే ఆంటీతో మాట్లాడుతుంటావు కదా, నువ్వు వాడు మాట్లాడుతున్నావు నేను. మనం గుర్తుపట్టలేము, ఎందుకంటే ఎవరిబడి లుక్స్ సిమిలర్, అందరూ ఒకే రకంగా కనిపిస్తున్నారు. మరి ఆ పిల్లలే మనల్ని గుర్తుపట్టి మన దగ్గరికి పరిగెత్తేసి వస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వలే మనం అందరం ఉండాలని దేవుడు సంకల్పించారు. సాధారణంగా మీరు ఏమనుకోవద్దని చెప్తా, భౌతికమైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? వేరే వాళ్ళ పిల్లల మాదిరి ఉండాలనుకుంటారా? అనుకోరు. నా కొడుకు నా కూతురు డిఫరెంట్గా ఉండాలి. హైలైట్ బ్రదర్. డ్రెస్ వేసుకొని మందిరానికి పోతే ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి, షూ వేసుకుంటే ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి, వాచ్ కట్టుకుంటే ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి, ఏది కట్టుకున్నా ఎలాగ ఉండాలంటే యూనిక్, వేరే వాళ్ళ వల్లే ఉండకూడదని ప్రతి భౌతికమైన తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది. కానీ బైబిల్లో తండ్రికి ఏమైనా ఆశ ఉందంటే అందరూ నా కుమారుని వల్లే ఉండాలి. ఇది ఎక్కడైనా చూస్తామా? అందరూ నా కుమారుని వల్లే ఉండాలి, అందరూ యేసుప్రభు వల్లే మాట్లాడాలి, అందరూ యేసుప్రభు వల్లే ప్రేమ, అందరూ యేసుప్రభు వల్లే దీర్ఘశాంతం, అందరూ అలాగే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకై ప్రార్థన ద్వారా మార్చిన 4 విషయాలు తెచ్చి, మొదటిది స్టెడ్ఫాస్ట్లీ గ్రేస్, కంటిన్యూ ఇన్ గ్రేస్, కృపలో నిలకడగా ఉండండి. రెండవది కంటిన్యూ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నిలకడగా ఉండండి. మూడవది కంటిన్యూ ఇన్ గుడ్నెస్, ఆయన అనుగ్రహ ఐశ్వర్యంలో నిలిచిండి. నాలుగవది కంటిన్యూ ప్రార్థన అంటూ ప్రభు మన ఆత్మ సంబంధమైన జీవితంలో వీటన్నిటిలో నిలకడగా ఉంచు, ఆయన కొరకు జీవించినట్లుగా సహాయం చేయి. ప్రార్థన. మొక్కలు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమడి తండ్రి దేవా, మరి సాయంకాలం నుంచి ప్రభా మరి భాషం ధర మా దగ్గర మాట్లాడిన విధానం వందనాలు ప్రభా. మరి 4 పాయింట్స్ మరి ఎన్ని విధంగా, ఫస్ట్ పాయింట్ మరి కంటిన్యూ ఇన్ గుడ్నెస్, కైండ్నెస్, కంటిన్యూ ఇన్ ప్రేయర్. మరి అలాగనే 4 పాయింట్స్ మరి సాయంకాల సమయం మాతో మాట్లాడారు ప్రభా. మరి మేము మా జీవితంలో ప్రభా మరి ఏ విధంగా మేము మరి ప్రార్థన చేస్తున్నామో ఈరోజు మేము పరిశోధించుకునే వాళ్ళంగా మరి చేయమని అడుగుతాం, మాట్లాడమని అడుగుతాం ప్రభా. మరి అలానే ప్రభా
మరి డాక్టర్లు మరి మేము బ్రదర్ చెప్పిన విధంగా ప్రభా మరి ఆయన చెప్పిన మరి ఆ ప్రేయర్ 2 పాయింట్స్ మరి మేము ఈ సాయంకాల సమయం ప్రభా మరి విని విధంగా ప్రభా మా ప్రతి ఒక్కరితో ప్రభా మరి మేము కూడా మేము కరెక్ట్ చేసుకునేలాగిన మరి అలాగనే ప్రభా మా జీవితంలో ప్రభా మరి మేము ఎక్కడెక్కడ మరి ఏ లెవెల్లో ఉన్నామో మరి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రేయర్ చేస్తున్నామా, మరి కేజీ లెవెల్లో ప్రేయర్ చేస్తున్నామా, మరి పిహెచ్డి లెవెల్లో ప్రేయర్ చేస్తున్నామా, మరి ఏ విధంగా మేము మా ప్రేయర్ ఏ లెవెల్లో ఉన్నామో ప్రభా మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకొని ప్రభా ఆ విధంగా మాతో మాట్లాడమని ప్రభా మరి సాయంకాల సమయంలో అడుగుతాం ప్రభా. మరి అనేక మార్లు ప్రభా మరి దేవా నీవు చూపించిన ప్రేమ ప్రభా మమ్మల్ని దేన్ని ప్రభా నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. అవును ప్రభా మరి నీ ప్రెషియస్ బ్లడ్ మా కోసం ప్రభా నీవు ప్రభా యూ షెడ్ ఆన్ ద క్రాస్. అవును ప్రభా మేము దేనికి వర్ది కాదు ప్రభా, నేను దేనికి అర్హులం కాదు ప్రభా, అయిన ప్రభా నీ మా కోసం ప్రభా యూ షెడ్ యువర్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ప్రభా. అవును ప్రభా యూ సెండ్ యువర్ ఓన్లీ సన్ ఫర్ us మాస్టర్. అవును ప్రభా ఈ సాయంకాల సమయం ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. మరి మా జీవితంలో ప్రభా మేము అనేక మార్లు మేము హైట్ చేసే వాళ్ళని ఉన్నాం ప్రభా మా సిన్స్ అన్ని. అవును ప్రభా మేము ఆ విధంగా ఉండకుండా ప్రభా మేము నీ దగ్గర ప్రభా మేము వెన్ వీ ఆస్క్ బిఫోర్ యూ నీ దగ్గర మేము ఒప్పుకున్నప్పుడు ప్రభా యువర్ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అవును ప్రభా మేము మమ్మల్ని కనికరించే దేవుడు, మా పైన జాలి చూపించి ప్రభా మమ్మల్ని ఫర్గివ్ చేసే దేవుడిగా ఉన్నావు ప్రభా. అవును ప్రభా ఈ సాయంకాల సమయంలో దేవా నేను అడుగుతున్నాం ప్రభా అనేక మార్లు నేను తప్పు చేసిన ఎట్లా ప్రభా ఈ సాయంకాల సమయం ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినప్పుడు ప్రభా మాట్లాడేది మరి అదేవిధంగా మేము కూడా ప్రభా వీ కెన్ ఆస్క్ వీ కెన్ లుక్ అన్ టు యూ దిస్ ఈవినింగ్ ప్రభా నీ వాక్యంగా మాట్లాడినప్పుడు ప్రభా మాట్లాడినట్లా ఈ సాయంకాలమే మేము మీరు మాట్లాడినప్పుడు ప్రభా పీపుల్ కెన్ టేక్ అ డెసిషన్. అవును ప్రభా మరి మార్పు అనేది ప్రభా మరి ఎనీ టైమ్ ఎస్ మాస్టర్ ఇట్ కెన్ కమ్ టు అస్ బట్ ఓన్లీ వెన్ వీ రిపెంట్. అవును ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి బ్రదర్ మాట్లాడిన వర్డ్ ప్రకారం ప్రభా ఇఫ్ ఇట్ టచ్ అవర్ హార్ట్ ప్రభా హెల్ప్ us టు చేంజ్ అవర్ లైఫ్స్. అవును ప్రభా ఈ సాయంకాల సమయంలో అడుగుతున్నాం ప్రభా ద ప్రేయర్ ప్రభా హౌ వీఆర్ ప్రేయింగ్ ఫాదర్ గాడ్ మరి ఆ విధంగా ప్రభా హెల్ప్ us టు మౌల్డ్ అండ్ కమ్ బ్రింగ్ us ఇన్ అ రైట్ వే మాస్టర్ ఫాదర్ గాడ్. మరి మేము మా ప్రేయర్ ప్రభా కరెక్ట్ విధంగా మేము మౌల్డ్ చేసుకొని ప్రభా మరి మేము కూడా ప్రభా టైం ఇచ్చి నీ కోసం సమయం ఇచ్చి ప్రేయర్ మిస్ చేయకుండా ప్రభా సిన్సియర్గా ప్రభా మరి మేము కూడా వెన్ ఎవర్ వి ప్రే మరి మేము కూడా ప్రభా అవర్ ప్రేయర్ ఫాదర్ గాడ్ ఇట్ షుడ్ రీచ్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. అవును ప్రభా ఇట్ షుడ్ టచ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, ఇట్ షుడ్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు అదర్స్. ఆ విధంగా ప్రభా మమ్మల్ని ఆ విధంగా మౌల్డ్ చేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు నేర్చుకుని పెట్టినాం తండ్రి. ఆమేన్. దయచేసి అనౌన్స్మెంట్స్ ఇవ్వండి. మరి ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికి కూడా ప్రేమంది ఏర్పాటు చేయబడింది, అందరూ కూడా ఉండి ప్రేమందిలో పాల్గొని వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. లవ్ ఫెస్ట్ అరేంజ్ ఫర్ ఎవ్రీవన్. సో ఆఫ్టర్ ద మీటింగ్ వీ రిక్వెస్ట్ ఎవ్రీ బ్రదర్స్ సిస్టర్స్ టు స్టే బ్యాక్ అండ్ టేక్ పార్ట్ ఆఫ్ ద లవ్ ఫెస్ట్ అండ్ దెన్ తర్వాత మరి అన్న రాసిన కొన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి యూత్ క్యాంప్లో. కాబట్టి ఆ యొక్క పుస్తకాలు ఎవరైనా కావాల్సి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఆ బుక్స్ కొన్ని కాపీస్ మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు తీసుకోండి. ఇంకా మీకు ముందు కావాల్సి ఉన్నట్లయితే మేము మీకు మరి తెప్పిస్తాం. సో దెర్ ఆర్ సమ్ బుక్స్ దట్ హావ్ బీన్ రిటన్ బై జయరాజ్ అన్న. సో if anybody is willing to read them, they can come and contact us for the books, copies, and if there are shortage of books, we'll make sure that we'll arrange it in future. తర్వాత రేపు ఏసీసీ క్యాంప్లో పరిచయం ఉంటుంది. సాయంత్రం బ్రదర్స్ సభ్యులు ఎవరైనా రావాలనుకున్న మరి సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు మీటింగ్ ఉంటుంది. కాబట్టి బ్రదర్స్ కమెంట్ జాయిన్ us. తర్వాత సోమవారం బ్రదర్ ముత్యాల బ్రదర్ వాళ్ళ ఇంట్లో గృహ కోడిక కలిగి ఉంటారు, కాటేజ్ మీటింగ్ ఇన్ బ్రదర్ ముత్యాల హౌస్, మండే ఈవినింగ్ 7:30 to 8:30. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవ్రీబడి వెల్కమ్. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి సో మీరు దయచేసి చేరాల్సిన మనం చేస్తున్నాం, లొకేషన్ మీతో షేర్ చేస్తాం. తర్వాత మంగళవారము మందిరంలోనే మనకి సేమ్ టైం 7:30 to 8:30. అంటే ఈరోజు కొద్దిగా అందరూ లొకేషన్ కనుక్కొని రావడం కొద్దిగా టైం పట్టింది కాబట్టి కొద్దిగా ఆలస్యంగా ప్రారంభించాము. సో విల్ ట్రై టు స్టార్ట్ బై 7:30 అండ్ ఫినిష్ బై 8:30 ట్యూస్డే. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా మందిరానికి ట్యూస్డే రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత వెడ్నెస్డే రనేల్ రాబిన్సన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ ఉంటా ఉంది. సో వీ వెల్కమ్ ఎవ్రీబడి టు ప్లీజ్ జాయిన్. తర్వాత థర్స్డే విల్ హ్యావ్ బర్త్డే మీటింగ్ అట్ సిస్టర్ ఎమీమాస్ హౌస్. కాబట్టి ఎమీమాస్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక బర్త్డే మీటింగ్ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ ఇన్వైటెడ్. కాబట్టి అన్న వాక్యం పంచుకుంటారు మనతో ఈ దినాల్లో. కాబట్టి రండి, దేవుని వాక్యం వినండి, ఆశీర్వదించబడింది. తర్వాత శుక్రవారం యథావిధిగా దేవుని చిత్తం అయితే ఉదయాన్నే 8 గంటలకు ఇదే ప్రాంతంలో మన ఆరాధన కొరకే చేరి వస్తాం. కాబట్టి 8 o'clock to 11 o'clock. కాబట్టి మీరు అనుకూలం మనం అందరూ కూడా రండి. తర్వాత 12 o'clock నుండి 1:30 వరకు దోహా అసెంబ్లీ మన నేపల్లి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య పరిచయం ఉంటుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చేరవలసిందిగా మనం చేస్తాం. కాబట్టి ఇక మీటింగ్ టైమింగ్స్ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, పాల్గొనండి. తర్వాత బుక్లెట్ కాపీస్ కొరకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ప్రేమ ఇందులో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. ప్రేమ. Now unto him that is able to do more than what we ask and think, to the only wise, be glory, power, honor, majesty, both now and forevermore. Amen. ప్రైజ్ లార్డ్. మీటింగ్ ముగించబడింది. మరి బ్రదర్స్ కొద్దిగా ప్రేమ కొరకు సహకరించినట్లయితే టైమ్ ఆఫ్ ఫెలోషిప్. We have been sitting for 3 hours to wait my lesson. I thought you had never done. Thank you. What are you putting in? I'm writing something. Good. What is it?